శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము తులారాశి వారికి ఫస్ట్ మే నుంచి 15th మే వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము. ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో గోచరం లోపల నడుస్తున్న గ్రహస్థితి ఆధారంగా అయితే నిర్మితం చేయడం జరిగింది. మీ జాతకంలో ఉన్న గ్రహస్థితి నడుస్తున్న దశ అంతర్దశ అనుసారంగా మీరు ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎవరైతే మన ఈ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. కమెంట్ లోపల శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ కమెంట్ చేయడానికి ప్రయత్నించండి. ఇక చూసుకున్నట్లయితే తులారాశి వారికి అలాగే తులా లగ్నం వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. చూడండి, ఒక మాట చెప్తూ తెలుసుకోండి. ప్రస్తుత ఈ సమయకాలంలో కనుక చూసుకున్నట్లయితే మీ రాశి నుంచలా పంచమ భావం నుంచి 9వ భావం వరకు గ్రహాల సంబంధం ఎక్కువగా ఉండబోతుంది రాబోయే రోజుల్లో. ఇక్కడ పంచమ స్థానం నుంచి 9వ భావం వరకు కనుక చూసుకున్నట్లయితే పంచమ స్థానంలో రాహు ఉండబోతున్నాడు, షష్ఠ స్థానంలో శని కుజుడు ఉండబోతున్నాడు, సప్తమం లోపల సూర్యుడు అలాగే బుధుడు ఉండబోతున్నాడు, అష్టమంలో శుక్రుడు అలాగే 9వ భావం లోపల దేవగురు బృహస్పతి ఉండబోతున్నాడు. ఇది ఏ ప్రకారం మిమ్మల్ని నిర్దేశించుద్దంటే రాబోయే రోజుల్లో కొన్ని మీకు టఫ్ కండిషన్స్ అయితే ఉంటాయి. రాబోయే రోజుల్లో మీకు కొన్ని విషయాల్లో టఫ్గా అయితే తప్పకుండా ఉంటాయి. కానీ దాన్ని కనుక మీరు ఎదుర్కొన్నట్లయితే తర్వాత ఓకే. ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న కండిషన్ని మీరు ఎదుర్కోలేకపోయినట్లయితే, ప్రెజెంట్ ఉన్న కండిషన్ని మీరు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయినట్లయితే తర్వాత వచ్చే పరిస్థితి ఎప్పుడైతే అక్టోబర్ నెల ఉంటుందో అది మీకు కొద్దిగా అస్సలు అర్థం కాదు. అప్పుడు మీరు చాలా విపరీతమైన స్థితి లోపల వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. నేను అక్టోబర్ స్థితి గురించి మాట్లాడుతున్నాను. ఒక విషయం తెలుసుకోండి, ఏ ఈవెంట్ ఎప్పుడు సడన్లీ డైరెక్ట్ అస్సలు అవ్వదు. ఆ ఈవెంట్ అవ్వాలంటే దానికన్నా ముందు కొన్ని బీజాలు నాటాలి. ఆఫ్టర్ దాట్ ఆ బీజం తర్వాత టైం వచ్చిన తర్వాత అవి చిన్న చిన్న మొక్కలు అవుతుంటాయి. ఆ మొక్కల సమయం అక్టోబర్ ఉండబోతుంది. బీజం నాటాల్సిన సమయం ఇప్పుడు మే నెల ఉండబోతుంది. సో మీరు ఏ నిర్ణయాలు తీసుకుంటారో ఈ మే నెల మిమ్మల్ని డిసైడ్ చేస్తుంది. ఓకే, చూసినట్లయితే గమనించండి, మీరు రాశి నుంచి పంచమంలో రాహు ఉన్నాడు. అబ్యూజ్లీ రాహు మీకు 100% పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తాడు. కొత్త విషయాల లోపల క్రియేటివిటీ పెంచడం కావచ్చు, కొన్ని విషయాల లోపల కొత్త ఆలోచనతో పాటు దాన్ని బిజినెస్ లోపల ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, వ్యక్తిగత జీవితం లోపల దాన్ని ఏ ప్రకారంగా ఉపయోగించుకోవాలి, దానికి సంబంధించిన లోకజ్ఞానం అయితే రాహు ఇస్తాడు. కానీ చేసిన ప్రతి మార్పు లోపల రిజల్ట్స్ పాజిటివ్ ఉంటా అంటే చెప్పలేము. బికాజ్ ఎందుకంటే రాహు రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో నేను కాదు ఎవరు కూడా చెప్పలేరు. బికాజ్ రాహు ఇచ్చే రిజల్ట్స్ ఎలా కూడా ఉంటాయి. ఇలానే ఉండాలని ఎక్కడ కండిషన్ రాహు పెట్టుకోడు, ఇలాగే ఇవ్వాలని రాహు కూడా అనుకోడు, ఎలా కూడా ఇస్తాడు. రాత్రికి రాత్రి మిమ్మల్ని చాలా ఫేమస్ కూడా చేస్తాడు, రాత్రికి రాత్రి మిమ్మల్ని చాలా పాత్రలో కూడా నొట్టిస్తాడు. సో రాహు మీకైతే పాజిటివ్ అయితే ఉండడం నాకు కనబడుతుంది. 6th హౌస్లో చూసుకున్నట్లయితే కుజుడు శనిదేవుడు ఉండడం వల్ల మీ ఎనర్జీ ఎక్కడ రాబోయే రోజుల్లో ఫీల్ అవుద్ది, మీరు రాబోయే రోజుల్లో ఎక్కడెక్కడ పనిచేస్తుంది అంటే 2 విషయాల లోపల రాబోయే రోజుల్లో మీరు చాలా ఎక్కువగా పని చేయబోతున్నారు. ఒకటి చేసిన అప్పుల్ని తీర్చడానికి, రెండోది డైలీ రొటీన్ లైఫ్ ఫిక్స్గా పెట్టుకోవడానికి. డైలీ రొటీన్ లైఫ్ అంటే ఏంటి? కన్సిస్టెన్సీ. కన్సిస్టెన్సీ అంటే ఈ రోజు చేస్తున్న పని ఇలాగే కంటిన్యూ ముందుకు జరుగుతుండాలి, డిస్కనెక్ట్ కాకూడదు. కార్యాలు చేస్తున్న పనులు మధ్యలో గ్యాప్ అస్సలు రాకూడదు, దాన్ని కంటిన్యూ చేస్తూ ముందుకెళ్ళాలి. దీనికి సంబంధించిన ప్రయత్నం మీరు బలంగా చేయండి. దీనికి సంబంధించిన విషయాల లోపల ఎక్కువగా ఆలోచించండి. కోర్ట్ కేసు, పోలీస్ కేసు లాంటివి ఏవైనా ఉన్నట్లయితే అటు పక్కన కొద్దిగా రాబోయే రోజుల్లో ఖర్చులు అవుతాయి, కానీ అది రిజల్ట్స్ మీ పాజిటివ్గానే ఉండబోతుంది. మీ అపోజిట్స్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు మిమ్మల్ని చూసి కొన్ని విషయాల్లో భయపడతారు తప్ప మీరు ఎక్కడైతే అస్సలు వెనకకి తగ్గకండి. అండ్ కుజుడు కూడా 6th హౌస్లో ఉండడం వల్ల మాట్లాడండి, ఎక్కువగా మాట్లాడకండి. ఎక్కువగా మాట్లాడకండి. మీరు మాట్లాడే మాటల వల్ల శత్రువులు కూడా నిర్మితం అవుతారు. దాంతోపాటు దాంపత్య జీవితం లోపల కూడా ఎక్కువగా మీరు అస్సలు మాట్లాడకండి. మీరు మీ విషయాల్లో కొద్దిగా లైనప్ చేసి పెట్టుకున్నట్లయితే బాగుండగలుగుతారు. అతి సర్వత్ర వర్జిత్ శాస్త్రంలో ఒక మాట చెప్పడం జరిగింది. అతి ఎక్కువ చేసినట్లయితే అక్కడ ఏది మిగిలదు. సో ఎక్కడ ఏది ఎక్కువ చేయకండి. విశేషంగా మ్యారిటల్ లైఫ్ లోపల ఎక్కువ అతి అస్సలు చేయకండి.
ఎందుకు ఈ మాట చెప్తున్నా తెలుసుకోండి. 7th వాడు 6th హౌస్‌లో ఉన్నాడు. ఎంతవరకు 11th మే వరకు. ఆఫ్టర్ దట్ మళ్ళీ 7th హౌస్‌లో వస్తాడు. పాయింట్ లేదు. కానీ 11th వరకు ఈ 6th హౌస్‌లో ఉండడం వల్ల కుజుడు మీకు విశేషంగా ఏంటంటే తొందరపాటు చాలా ఎక్కువ చేస్తూ ఉంటాడు. ఆతురత ఎక్కువ చేస్తూ ఉంటాడు. నేను చెప్పాలి, నేను చెయ్యాలి, వాళ్ళు వినాలి, నన్ను గౌరవించాలి. ఇలాంటి కండిషన్స్ వస్తాయి. అక్కడ కొద్దిగా మీరు ధీమీగా ఉన్నట్లయితే, అక్కడ కొద్దిగా మీరు నెమ్మదిగా ఉన్నట్లయితే మీకు హెల్ప్ అవుతది. అండ్ చేసిన అప్పులు ఈ సమయం లోపల ఎవరికీ అప్పు ఇవ్వకండి. డబ్బు వ్యవహారాల్లో మీరు చాలా కేరింగ్‌గా ఉండాలి. డబ్బు వ్యవహారంలో గనుక మీరు కొద్దిగా బలహీనంగా ఉన్నట్లయితే, అశ్రద్ధ గనుక చూపించినట్లయితే మీకు తర్వాత ఇబ్బందులవుతాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్న కుజుడిది 4వ దృష్టి సంబంధం చూసుకున్నట్లయితే 9వ భావం పైన ఉండబోతుంది. ఈ 9వ భావం పైన కుజుడిది 4వ దృష్టి సంబంధం ఉండడం వల్ల ధర్మంగా మీరు ఉండడానికి ప్రయత్నం చేస్తారు. కానీ అవతల వ్యక్తి ఆ ప్రకారంగానే ధర్మంగా పాటిస్తారా అని మనం చెప్పలేము. సో ఇవి పరిణామాలు కొన్నిసార్లు ఏంటంటే మానసికంగా మిమ్మల్ని ఒత్తిడి కూడా మీకు పెంచుద్ది. ఓకే. 7వ స్థానంలో బుధుడు అలాగే సూర్యుడు కండిషన్ ఇది మీకు చాలా బాగుంటది. ఈ సమయకాలం లోపల మీరు ఒక వ్యక్తి మాట వినాలా వినకూడదా అంటే ఈ 7వ భావం మీకు చెప్పొద్ది. 7వ భావం మీకు చెప్పొద్ది. మీ వైఫ్ కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు. వాళ్ళు చెప్పిన మాట వినండి. మీ వైఫ్ కావచ్చు, మీ హస్బెండ్ కావచ్చు. ఈ 15 రోజుల కోసం వాళ్ళు చెప్పిన మాట వినండి. చెప్పిన మాట వింటే ఏమవుద్ది? చెప్పిన మాట వింటే ఏమవుద్ది? విని చూడండి, మీకు తెలుసుద్ది. ఏంటి? విని చూడండి, మీకు తెలుసుద్ది నేనేం చెప్పాలని అనుకుంటున్నాను. కొన్ని దానికి ప్రిడిక్షన్స్ మనం అంత యాక్యురేట్‌గా అలాగే చెప్పలేము. కానీ కొన్ని విషయాలు అలా చేస్తే దాని రిజల్ట్స్ బాగానే ఉంటాయని చెప్పగలుగుతాం మనం. సో మీరు ఆ ప్రకారంగా చేయండి, మీకు హెల్ప్‌ఫుల్ అవుతది. కానీ 12th వాడు కూడా మెర్క్యూరీ 7th హౌస్‌లో ఉండడం వల్ల మీ వైఫ్‌కి సంబంధించిన విషయాలు రాబోయే రోజుల్లో ఖర్చులవుతాయి. ఆమె చెప్పిన మాట వినడం వల్ల కొన్ని ఖర్చులవుతున్నాయంటే 100% ఖర్చులవుతాయి. కానీ ఆ చేసిన ఖర్చులు కూడా తర్వాత మీరు పొందాల్సిన బెనిఫిట్స్ కూడా వేరేలానే ఉంటాయి. సో దీన్ని మరీ అంతా మీరు బ్యాడ్ అనుకోకండి. ఇట్స్ ఎ గుడ్ కండిషన్ ఉండబోతుంది. అండ్ బిజినెస్ లోపల కూడా రాబోయే రోజుల్లో మీకు చక్కగా ఉండబోతుంది. బిజినెస్ లోపల మీకు గవర్నమెంట్ సపోర్ట్ కూడా దక్కబోతుంది. మీరు చేసే బిజినెస్ ఇంపోర్ట్ ఎక్స్‌పోర్ట్ కనుక బిజినెస్ ఉన్నట్లయితే 100% మీకు పబ్లిక్ నుంచి అలాగే గవర్నమెంట్ నుంచి సహకారం కూడా మీకు దక్కుద్ది. ఇంతకీ మీరు మాట్లాడే ప్రతి మాట ప్రతి వ్యక్తితో పాటు అహం భావనని వ్యక్తం చేయకండి. అహం భావన అంటే ఏం తెలుసుకోండి. నేను గొప్ప, నా మాటలు గొప్ప అలాంటి విషయాలు పబ్లిక్ లోపల చూపించకండి. అని చూపించాలనిపించినట్లయితే మీ ఇంట్లో అద్దం ముందు మీరు నిల్చోండి. అప్పుడు మీరు మాట్లాడండి అలాంటి మాటలు మాట్లాడాల్సినట్లయితే. 7th హౌస్‌లో ఈ 2 గ్రహాలు ఉండి రిఫ్లెక్ట్ కనుక చూసుకున్నట్లయితే మళ్ళీ మీ రాశిలో రిఫ్లెక్ట్ చేస్తుంది. సో వ్యక్తిత్వం లోపల సమ్‌టైమ్స్ ఇది అహంకారాన్ని కూడా మీకు పెంచుద్ది. కానీ చూసుకొని ఉండడానికి ప్రయత్నించండి. అహం కనుక ఎక్కువ పెరిగినట్లయితే తర్వాత పతనం కూడా మనదే అవుద్ది. ఏదైతే ఎక్కువగా పెరుగుద్దో మనలో అదే మన పతనం కూడా కారణం అవుద్ది. ఇది తెలుసుకోండి. అష్టమ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు ఈజ్ అ ఫైనాన్స్, శుక్రుడు ఈజ్ అ లవ్, శుక్రుడు ఈజ్ అ విషయంగా రిలేషన్షిప్ రాబోయే రోజులు ఏదైతే ఉండబోతుందో అది కొద్దిగా సడన్లీ చేంజెస్ అవుతాయి. ప్రేమ జీవితం ప్రెజెంట్ బాగుంది, ఇది ఇలాగే ఉండదు, చేంజ్ అవుద్ది. దాంపత్య జీవితం బాగుంది, అది అలాగే ఉండదు, అది కూడా చేంజ్ అవుద్ది. సో సమ్ టైమ్స్ యూ క్యాన్ సరెండర్. కొన్ని విషయాలు మీరు సరెండర్ అవుతేనే బాగుంటారు. అండ్ అష్టమ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల ఏంటంటే మీకు రావాల్సిన డబ్బు ఏదైనా ఉన్నట్లయితే సడన్లీ వచ్చే అవకాశాలు అంత బలంగా కనిపించట్లేవండి. పైగా మీరు అవతల వ్యక్తికి ఇంకా కొద్ది డబ్బు ఇచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ఖర్చులు అయితే ఉన్నాయి, కానీ ఖర్చుల ప్రకారంగా ఇన్కమ్ సోర్సెస్ నాకు అంత బలంగా కనిపించట్లేదు. కొన్ని విషయాల్లో కేర్ఫుల్గా ఉంటేనే మీకు హెల్ప్ అవుతుంది. అని శుక్రుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల విశేషంగా ఏంటంటే మీ రహస్యమైన విషయాలు అలాగే మీ రాశాధిపతి ఉండడం వల్ల ఎవరితో ఎక్కువగా షేర్ అయితే అస్సలు మీరు చేసుకోకండి. 9వ స్థానంలో దేవుగురు బృహస్పతి ఉండబోతున్నాడు. మంచి స్థితిగతిలోనే ఉన్నాడు. ఈ దేవుగురు బృహస్పతి మీకు ఏంటంటే ఛాలెంజెస్ ఇస్తాడు. ఈ దేవుగురు బృహస్పతి మీకు ఛాలెంజెస్ ఇస్తాడు. ఎక్కడ ఛాలెంజెస్ ఇస్తాడు? ధర్మమైన చోటు, ధార్మిక క్షేత్రాల లోపల. ఒక విషయం తెలుసుకోండి, మన ధార్మిక క్షేత్రాలు అంటే అందరూ ఏంటంటే గుడిలో అనుకుంటారు, అందరూ ఏంటంటే విశేషంగా ధార్మిక చోటు అనుకుంటారు. కాదు, ధర్మమైన చోటు అంటే లైఫ్ లోపల ధార్మికమైన పరీక్షలు ఎక్కువ ఎదురవుతుంటాయి. నేను బాగానే చేశాను, కానీ అవతల వ్యక్తి నాకు అస్సలు బాగా చేయట్లేదు. నేను ఆ వ్యక్తిని ఎలాంటి రకమైన ధోకా చేయలేదు, ఆ వ్యక్తిని ఏ ప్రకారంగా నేను బాధ పెట్టలేదు, కానీ ఆ వ్యక్తిని చాలా బాధ పెడుతున్నారు. అక్కడ దేవుగురు బృహస్పతి పనిచేస్తున్నాడు. మీరు మీ పట్ల అవేర్నెస్గా ఉండి కనుక పనిచేసినట్లయితే అది అవతల వ్యక్తి బాధ పెట్టినా మీకు అంత హాని కలగదు.
ఎందుకంటే తృతీయాధిపతి కూడా దేవుడు బృహస్పతి అవుతాడు. అది భాగ్యస్థానం నుండి మళ్ళీ తృతీయ స్థానాన్ని చూస్తున్నాడు, మీ పరాక్రమాన్ని చూస్తున్నాడు. మీలో ఉన్న పరాక్రమాన్ని, మీలో ఉన్న బలాన్ని మెలుపు తీయండి. మీలో ఉన్న పరాక్రమాన్ని, మీలో ఉన్న బలాన్ని మెలుకు తీయండి. ఒక్కసారి కనుక మీలో ఉన్న పరాక్రమం కనుక లేచినట్లయితే అది చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చుద్ది. ఇప్పుడు ఇతరుల పైన డిపెండ్ అయ్యే కన్నా మీ పట్ల మీరు కొన్నిసార్లు డిపెండ్ అవ్వండి. చాలా బాగా కండిషన్ ఉంటుంది. ఎందుకని మాట చెప్తాను తెలుసుకోండి. ప్రెజెంట్ గ్రహస్థితి మీ అనుకూలంగా ఉంది, బ్యాడ్ లేదు. ఇంతకేంటంటే కొద్ది స్ట్రగల్ ఎక్కడ కనపడుతుంది, 6th హౌస్కి సంబంధించిన స్ట్రగల్ మీరు చూడగలుగుతున్నారు. అప్పులు కావచ్చు, హెల్త్ కావచ్చు, డిసిప్లిన్ కావచ్చు, లేకపోయినట్లయితే జాబ్ లోపల కావచ్చు. ఈ 4 విషయాల్లోనే కొద్దిగా మీరు ఎక్సైట్మెంట్, కొద్దిగా భయంలో పడుతున్నారు. మిగతా అన్ని విషయాలు మీకు సపోర్ట్గానే ఉన్నాయి, మీరు దాన్ని అంత పట్టించుకోవట్లేదు. అక్కడ మీరు ముందుగా పట్టించుకోవడానికి ప్రయత్నించండి. హెల్త్ లోపల కొద్దిగా బీపీ అలాగే నరాలకి సంబంధించిన ప్రాబ్లం మీరు రాబోయే రోజుల్లో చూడగలుగుతారు. అని సమ్మర్ ఎక్కువ ఉండడం వల్ల బయట అస్సలు మీరు బయట ఎక్కువ తిరగకండి. ఎండ ఎక్కువ ఉండడం వల్ల అవుతుంది ఏంటంటే సన్ స్ట్రోక్ వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అని ఎడ్యుకేషన్ పరంగా అయితే చాలా బాగా మంచి టైం అయితే ఉండబోతుంది. భవిష్యత్తు ఇప్పుడు కనబడుతుంది. సో ఇప్పుడు ఏదైతే కనబడుతుందో అందులో ఎడ్యుకేషన్ చక్కగా చేయండి. కొత్త కొత్త విషయాలు నేర్చుకోండి. లెర్నింగ్ టైం ఉండబోతుంది. నా చిన్న జీవితంలో ఏంటంటే ఏప్రిల్, మే అలాగే జూన్ ఈ టైం ఏదైతే ఉందో లైఫ్ లోపల వ్యక్తికి లెర్నింగ్‌ది టైం మంచి పీరియడ్ ఉంటది. ఆ టైం లోపల ఎక్కడ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండదు. సో ఈ టైంలో కనుక మీరు లెర్నింగ్, ఎడ్యుకేషన్ సరిగ్గా చేసినట్లయితే తర్వాత అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఇది మీకు చాలా హెల్ప్‌ఫుల్ అవుద్ది. చేయాల్సింది ఏంటంటే ప్రతిరోజు శుక్రుడికి సంబంధించిన ఆరాధన చేయండి. ఓం ద్రాం ద్రీం ద్రోం సహ శుక్రాయ నమః అలాగే మహాలక్ష్మి అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని డైలీ 5 సార్లు చదవండి. కుదిరినట్లయితే కుజుడికి సంబంధించిన కొన్ని వస్తువులు దానం చేయడానికి మీరు ప్రయత్నించండి. కుజుడు మీకు మారకుడు అవుతాడు. సో ఇది కొన్ని విషయాల్లో మీకు కుజుడు ప్రాబ్లం కూడా క్రియేట్ చేయవచ్చు. సాటర్న్ వెంట ఉన్నాడు కదా, ఫ్యామిలీ కావచ్చు, మానసిక ఒత్తిడి కావచ్చు, కొద్దిగా మీ పట్ల మీకే కొద్దిగా కోపం భయంకరంగా ఎక్కువగా కూడా పెరగవచ్చు. చేయాల్సింది ఏంటంటే కుజుడికి సంబంధించిన వస్తువు దానం చేయండి, శుక్ర బలాన్ని పెంచుకోండి. యాజ్ వెల్ as నేను ప్రతిసారి చెప్తుండా శివ అభిషేకాన్ని ఎక్కువగా మీరు చేస్తూ ఉండాల్సిందే. సర్వం శివార్పణమస్తు. శ్రీమాత్రే నమః. క్షమించండి, మధ్యలో రావడం జరిగింది. ఎవరైతే మీ జాతకం గురించి, జాతకంలో ఉన్న గ్రహాలు భావ అనుసారంగా వాళ్ళ ప్రభావం మన జీవితం పైన ఎలా ఉంటుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఓకే. దాంతో పాటు జాతకంలో రాబోయే దశ, అంతర్దశ, రాబోయే 10 సంవత్సరాలు ఎలా ఉండబోతుంది తెలుసుకోవాలనుకున్నట్లయితే, లేకపోతే మన జీవితం లోపల ఎప్పుడు ఎలాంటి సమయం రాబోతుంది, ఏ దశ మనకు అనుకూలంగా ఉంటుంది, ఏ దశగా మనకు అనుకూలంగా ఉండదు, ఏ దశ లోపల మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఇలాంటి కనుక జాతకంకి సంబంధించిన మొత్తం విషయాలు కనుక మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే తప్పకుండా మీరు వాట్సాప్ సంప్రదించడానికి ప్రయత్నించండి. అలాగే ఇప్పుడు ప్రత్యేకంగా మనం చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్క జాతకుడికి వీడియో చేయడం అయితే జరుగుతుంది. అంటే ఎవరికైతే అవసరం ఉన్నదో వాళ్ళకి వీడియో ఫార్మాట్ లోపల అయితే వాళ్ళ జాతకం చెప్పడం జరుగుద్ది. అంటే ఏంటంటే ఒక బోర్డు పైన మీ జాతకం గురించి మొత్తం విశ్లేషణ చేయడం జరుగుద్ది. దాంతో పాటు మీరు చేయాల్సిన పరిహారాలు కూడా చెప్పడం అందులో జరుగుద్ది. ఇక్కడ ప్రత్యేకంగా వీడియో ఎందుకంటే తెలుసుకోండి, అది మీ దగ్గర స్టోరేజ్ ఉంటుంది. అయి ఉంటుంది. ఇది ఒకటి తెలుసుకోండి. సెకండ్ పాయింట్ ఇది ఎందుకంటే ఎప్పుడైతే మన గురించి మనం ఎక్కువ సార్లు చూస్తుంటాం చూడండి, ఆ టైంలో మన పట్ల మనకు ఒక ఎనర్జీ పెరుగుతుంటుంది. జాతకం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన కారణం ఏంటంటే జాతకం ఒక రకంగా వెలుగు లాంటి పని చేస్తుంటుంది. చీకట్లో వెళ్ళేటప్పుడు టార్చ్ ఎలా అయితే అవసరం ఉంటుందో మనం జీవితం లోపల ముందుకు వెళ్ళేటప్పుడు ఎలాంటి సమయం ఎక్కడ ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యమైనది. ఇది జాతక సహాయంగా మనం తెలుసుకోగలుగుతాం. అందుకే ఇది కనుక మనం ప్రతిసారి కనుక ఎప్పుడైతే మనం కష్టాలు ఉన్నప్పుడు, కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పుడు కనుక మన జాతకం వీడియో కనుక మనం చూసినట్లయితే అది మనకి చాలా చాలా హెల్ప్ఫుల్ తప్పకుండా అయి తీరుద్ది. మీకు ఎవరికైతే మీ జాతకం కనుక వీడియో కనుక కావాలనుకున్నట్లయితే తప్పకుండా సంప్రదించడానికి ప్రయత్నించండి. ఇప్పుడు మీరు ఏదైతే వీడియో చూస్తున్నారో క్యారీ చేయండి.